వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యాంక్ విత్ మీ తెలుగు. అందరూ ఎలా ఉన్నారు అండ్ ఎలా ప్రిపేర్ అవుతున్నారు? బాగుండాలని, మంచిగా ప్రిపేర్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ వీడియోలో ఐబీపీఎస్ పీఓ ప్రిపరేషన్ స్ట్రాటజీ చెప్తాను. ఎగ్జామ్ డేట్స్, ఎగ్జామ్ ప్యాటర్న్, సబ్జెక్ట్ వైజ్ ప్లాన్, క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్, స్టాటిక్ బ్యాంకింగ్ అవేర్నెస్, ఇవన్నీ మంత్ వైజ్ డీటెయిల్డ్ ప్లాన్ అండ్ మార్క్స్ అటెంప్ట్ చేయటం, ఎవ్రీథింగ్ డీటెయిల్డ్గా చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. బిగినర్స్ అండ్ రిపీటర్స్కి సపరేట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ చెప్తాను. ఎగ్జామ్ డేట్స్, ప్రిలిమ్స్ ఎగ్జామ్ డేట్స్ అక్టోబర్ 4th, 5th అండ్ 11th. మెయిన్స్ ఎగ్జామ్ డేట్ నవంబర్ 29th. ఇంటర్వ్యూ డేట్ ఆఫ్టర్ మెయిన్స్ ఇస్తారు. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ 3 phases ఉంటుంది. ప్రిలిమ్స్ ప్యాటర్న్: English 30 questions, 30 marks, 20 minutes duration. Quant 35 questions, 35 marks, 20 minutes duration. Reasoning 35 questions, 35 marks, 20 minutes duration. Overall ga 100 questions, 100 marks, 1 hour duration. Negative marking 1/4. Next mains pattern: reasoning 45 questions, 60 marks, 60 minutes duration. English 35 questions, 40 marks, 40 minutes duration. Current affairs and banking awareness 40 questions, 40 marks, 35 minutes duration. Quant 35 questions, 60 marks, 45 minutes duration. Overall ga 155 questions, 200 marks, 3 hours duration. Descriptive 2 questions, 25 marks, 30 minutes. బిగినర్స్ అండ్ రిపీటర్స్కి సపరేట్ స్ట్రాటజీ చెప్తా అన్నాను కదా. రిపీటర్స్ ఎవరైనా ఉంటే 13 minutes 15 seconds దగ్గర నుంచి వాచ్ చేయండి. డిస్క్రిప్టివ్ అండ్ ఇంటర్వ్యూ గురించి కూడా బ్రీఫ్గా చెప్పాను. ప్రిలిమ్స్ ఎగ్జామ్ అక్టోబర్లో ఉంది. సో మే టు సెప్టెంబర్ 5 months టైం ఉంది. సో 5 months ప్రిపరేషన్ స్ట్రాటజీ చెప్తాను. బిగినర్స్ కాబట్టి ఫస్ట్ ఒకసారి థరోగా సిలబస్ చూడండి. ఆల్సో ఎగ్జామ్ ప్యాటర్న్, ఎగ్జామ్ డ్యూరేషన్, సెక్షనల్ కట్ ఆఫ్, నెగిటివ్ మార్క్స్ ఇవన్నీ తెలుసుకోండి. అండ్ ఆల్సో ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చెక్ చేయండి సో దట్ ఎగ్జామ్ స్టాండర్డ్ అర్థమవుతుంది. ప్రిపరేషన్ సోర్సెస్ కూడా లిమిటెడ్గానే పెట్టుకోండి. సింగిల్ టాపిక్కి ఆర్ సింగిల్ సబ్జెక్ట్స్కి మోర్ నెంబర్ ఆఫ్ సోర్సెస్ చూస్ చేసుకోవద్దు. ప్రిపరేషన్ టైంలో కన్సిస్టెన్సీ అండ్ టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్ గురించి మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత 3-4 days చదవటం, 1 day స్కిప్ చేయటం, మళ్ళీ చదవటం ఇలాంటివి చేయొద్దు. కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. ప్రిపరేషన్ ఫేజ్లో చైన్ బ్రేక్ చేయకుండా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ ప్రిపేర్ అవ్వండి. బిగినర్స్ కాబట్టి ఫస్ట్ సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి మీరు. సో ఫస్ట్ 3 months సిలబస్ కంప్లీట్ చేసుకోండి. పాసిబుల్ అవుతే 2 monthsలో కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుదాం, ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ ప్రిపేర్ అవ్వచ్చు, ఇలాంటి థాట్స్ ఏం పెట్టుకోవద్దు. టుగెదర్ ప్రిలిమ్స్ ప్రిపేర్ అవ్వండి. సిలబస్ ప్రీ లెవెల్ టు మెయిన్స్ లెవెల్ కంప్లీట్ చేసుకోండి 3 monthsలో. వీడియో లెక్చర్స్ ఫాలో అవుతూ నోట్ మేకింగ్ చేసుకుంటూ సిలబస్ కంప్లీట్ చేసుకోండి. సబ్జెక్ట్ వైజ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేశాను. క్వాంట్, రీజనింగ్ అండ్ కరెంట్ అఫైర్స్ కోసం సోర్సెస్ కూడా ఆ వీడియోస్లో మెన్షన్ చేశాను. ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి ఐడియా లేకపోతే ఒకసారి ఆ వీడియోస్ చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్. మెయిన్స్ ఎగ్జామ్ నవంబర్ 29th ఉంది కాబట్టి ప్రీవియస్ 6 months కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవుతే సరిపోతుంది. మీరు సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి మే మంత్ కరెంట్ అఫైర్స్ అవాయిడ్ చేయండి. మాకు టైం సరిపోతుంది, అడ్జస్ట్ చేసుకుంటాం టైం అనుకుంటే మే మంత్ కరెంట్ అఫైర్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు, మీ ఇష్టం. బట్ జూన్ నుంచి కరెంట్ అఫైర్స్ నెగ్లెక్ట్ చేయొద్దు. కంపల్సరీ కరెంట్ అఫైర్స్ జూన్ నుంచి నవంబర్ 3rd week వరకు ప్రిపేర్ అవ్వండి. కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ వీడియో కూడా ఆల్రెడీ పోస్ట్ చేశాను. మీకు ఐడియా లేకపోతే ఒకసారి అది కూడా చూడండి, సోర్సెస్ కూడా మెన్షన్ చేశాను. అక్టోబర్ మంత్ వరకు మీరు కరెంట్ అఫైర్స్ కోసం వీక్లీ ఆర్ మంత్లీ ఏ మ్యాగజైన్ ఫాలో అయినా సరే నవంబర్లో మాత్రం వీక్లీ మ్యాగజైన్ ఫాలో అవ్వండి. మెయిన్స్ ఎగ్జామ్ నవంబర్ 29th కాబట్టి 1 week ముందు వరకు అంటే నవంబర్ 22nd వరకు కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ స్టాటిక్ బ్యాంకింగ్ అవేర్నెస్ ప్రిపరేషన్. స్టాటిక్ పార్ట్ మే మంత్లో కంప్లీట్ చేసుకోండి. మేలో ఎలాగూ కరెంట్ అఫైర్స్ అవాయిడ్ చేస్తారు కాబట్టి ఆ టైం స్టాటిక్ బ్యాంకింగ్ అవేర్నెస్ ప్రిపరేషన్ కోసం యూటిలైజ్ చేసుకోండి. స్టాటిక్ బ్యాంకింగ్ అవేర్నెస్ మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూకి యూజ్ అవుతుంది. ఓన్లీ ప్రిలిమ్స్తో జాబ్ ఏం వచ్చేయదు. మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ కూడా
క్లియర్ చేయాలి. సో స్టాటిక్ పార్ట్ ఇగ్నోర్ చేయకండి. మేలో స్టాటిక్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత జూన్ నుంచి డైలీ హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ టైం స్పెండ్ చేయండి. స్టాటిక్ పార్ట్ కోసం డైలీ రివిజన్ చేసుకోండి. స్టాటిక్ పార్ట్ ఇంటర్వ్యూలో కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఇగ్నోర్ చేయొద్దు. స్టాటిక్ పార్ట్ ప్రిపరేషన్ వీడియో అండ్ పీడిఎఫ్ సోర్సెస్ గురించి ఒక వీడియో అప్లోడ్ చేస్తాను ఒక 4-5 డేస్లో. 3 మంత్స్ సిలబస్ కంప్లీట్ చేయడం అయిపోయిన తర్వాత ఆగస్ట్ కంప్లీట్ మంత్ అండ్ సెప్టెంబర్ హాఫ్ వరకు ప్రీ అండ్ మెయిన్స్ ప్రాక్టీస్ చేయాలి. వీక్ వైజ్ కేటగరైజ్ చేశాను. వీక్ వైజ్ సబ్జెక్ట్ వైజ్ ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్తాను. ఆగస్ట్ 4 వీక్స్, సెప్టెంబర్ 2 వీక్స్, టోటల్ 6 వీక్స్ ఉంటుంది ప్రీ అండ్ మెయిన్స్ ప్రాక్టీస్ కోసం. ఆగస్ట్ వీక్ 1 అండ్ వీక్ 2 ప్రిపరేషన్. క్వాంట్లో స్పీడ్ మ్యాథ్స్, అర్థమెటిక్ అండ్ డిఐ ఉంటాయి. బిగినర్స్ కాబట్టి స్పీడ్ అండ్ క్యాలిక్యులేషన్ చాలా ఇంపార్టెంట్. సో స్పీడ్ మ్యాథ్స్ కోసం 1 అవర్ టైం స్పెండ్ చేయండి. స్పీడ్ మ్యాథ్స్ డైలీ 40 to 50 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. సింప్లిఫికేషన్ 10, అప్రాక్సిమేషన్ 10, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ 10, నెంబర్ సిరీస్లో రాంగ్ నెంబర్ సిరీస్ 10 క్వశ్చన్స్, మిస్సింగ్ నెంబర్ సిరీస్ 10 క్వశ్చన్స్, అలా టాపిక్ వైజ్ 10 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి డైలీ. ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఈజీ టు మోడరేట్ లెవెల్లో ఉంటాయి. నెక్స్ట్ అర్థమెటిక్ 15 క్వశ్చన్స్తో స్టార్ట్ చేయండి. డే బై డే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. డిఐ 2 క్వశ్చన్స్తో స్టార్ట్ చేయండి. ప్రిలిమ్స్ లెవెల్ డిఐ. అర్థమెటిక్ కోసం 1.5 అవర్, డిఐ కోసం 1 అవర్ అలా టైం సెట్ చేసుకోండి. మీకు ఎన్ని పాసిబుల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయగలిగితే అన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి విత్ ఇన్ టైంలో. అండ్ ఆల్సో టాపిక్ వైజ్ టెస్ట్ అటెంప్ట్ చేయండి. సో దట్ మీరు ఏ సెక్షన్స్లో వీక్గా ఉన్నారో తెలుస్తుంది. వీక్గా ఉన్న సెక్షన్స్ కోసం ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. వీక్ 1, వీక్ 2లోనే రీజనింగ్లో మిస్లీనియస్ టాపిక్స్లో ఈచ్ టాపిక్ 5 క్వశ్చన్స్ స్టార్ట్ చేయండి. పజిల్స్ 2 స్టార్ట్ చేయండి. అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ కూడా 2 క్వశ్చన్స్తో స్టార్ట్ చేయండి. డైలీ ప్రాక్టీస్ చేస్తూ టాపిక్ వైజ్ టెస్ట్ అటెంప్ట్ చేస్తూ వీకర్ సెక్షన్స్ని స్ట్రాంగ్గా చేసుకోండి ప్రాక్టీస్తో. నెక్స్ట్ ఆగస్ట్లో వీక్ 3 క్వాంట్ అండ్ రీజనింగ్లో ఏం చేస్తారంటే, మీరు ఆల్రెడీ క్వాంట్కి రీజనింగ్కి ఇంత టైం అని సెట్ చేసుకున్నారు కదా, సేమ్ విత్ ఇన్ ఆ టైంలోనే మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ స్పీడ్ మ్యాథ్స్ హాఫ్ అన్ అవర్లో మీరు 45 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నట్టయితే 3rd వీక్ నుంచి 50 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి సేమ్ టైంలో. ఇలా అదే టైంలో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంక్రీజ్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ వెళ్తే స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బోత్ క్వాంట్ అండ్ రీజనింగ్ సేమ్ టైం లిమిట్లో మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. సో దట్ స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఆల్సో 2 to 3 సెక్షనల్ మాక్స్ అటెంప్ట్ చేయండి ఈ వీక్లో. మాక్తో పాటు మాక్ అనాలిసిస్ కూడా ఇంపార్టెంట్. మాక్ అనాలిసిస్ చేసుకుంటూ ప్రాక్టీస్ని ఇంప్రూవైజ్ చేసుకోండి. నెక్స్ట్ వీక్ 4 ఆఫ్ ఆగస్ట్ మంత్. 4th వీక్ నుంచి మెయిన్స్ లెవెల్ ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి. ప్యారలల్గా ప్రిలిమ్స్ లెవెల్ ప్రాక్టీస్లో డైలీ సెక్షనల్ మాక్స్ అటెంప్ట్ చేస్తూ అనాలిసిస్ చేసుకోండి. కమింగ్ టు మెయిన్స్ ప్రాక్టీస్, హై లెవెల్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయటం స్టార్ట్ చేస్తారు. సో స్పీడ్ మ్యాథ్స్ 5 క్వశ్చన్స్ ఈచ్ టాపిక్తో స్టార్ట్ చేయండి. అర్థమెటిక్ డైలీ 2 టాపిక్స్ ప్రాక్టీస్ చేయండి. డిఐ 2 sets ఆఫ్ మెయిన్స్ లెవెల్ డిఐ ప్రాక్టీస్ చేయటం స్టార్ట్ చేయండి. అండ్ రీజనింగ్ డైలీ మిస్లీనియస్ ఈచ్ టాపిక్ 5 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ పజిల్స్ ఈచ్ 2 to 3 sets ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ సెప్టెంబర్ 1st వీక్లో మెయిన్స్ లెవెల్ ప్రాక్టీస్ బోత్ కంటిన్యూ చేయండి. టైం సెట్ చేసుకొని విత్ ఇన్ టైంలో మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. మెయిన్స్కి స్పీడ్ కంటే యాక్యురసీ చాలా ఇంపార్టెంట్. సో ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. అండ్ ఆల్సో టాపిక్ వైజ్ టెస్ట్ అటెంప్ట్ చేయండి. టెస్ట్ అనాలిసిస్ కూడా చేసుకోండి. దాన్ని బట్టి వీకర్ సెక్షన్స్ తెలుస్తుంది. సో దట్ ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెప్టెంబర్ 2nd వీక్ బోత్ క్వాంట్ అండ్ రీజనింగ్ మెయిన్స్ లెవెల్ సెక్షనల్ మాక్స్ అటెంప్ట్ చేయండి. అండ్ ఆల్సో మాక్ అనాలిసిస్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకోండి. డైలీ సెక్షనల్ మాక్స్ అటెంప్ట్ చేయండి బోత్ క్వాంట్ అండ్ రీజనింగ్ కోసం. నెక్స్ట్ సెప్టెంబర్ 16th నుంచి మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ వరకు, అక్టోబర్ 4th, 5th, 11th ఏ డేట్లో ఎగ్జామ్ ఉంటే ఆ డేట్ వరకు ప్రిలిమ్స్ మీద ఫోకస్ చేయండి. క్వాంట్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ అన్ని సెక్షనల్ మాక్స్ అటెంప్ట్ చేయండి. అండ్ ఆల్సో ఫుల్ లెంత్ మాక్స్ కూడా అటెంప్ట్ చేయండి. ఇంగ్లీష్ కోసం నేను చెప్తాను.
ప్రిపరేషన్ స్ట్రాటజీ మాక్స్ అటెంప్ట్ చేస్తూ మాక్ అనాలిసిస్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకోండి. సెప్టెంబర్ 16th నుంచి మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉన్న డేట్ వరకు కంప్లీట్గా ప్రిలిమ్స్ పైన ఫోకస్ చేయండి. నెక్స్ట్ ఇంగ్లీష్ ప్రిపరేషన్ స్ట్రాటజీ జూలై ఎండ్ కల్లా మీరు సిలబస్ కంప్లీట్ చేసుకుంటారు. సో ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ 15th వరకు ప్రిపరేషన్ స్ట్రాటజీ సేమ్ క్వాంట్ అండ్ రీజనింగ్ లాగా ఇంగ్లీష్ కూడా వీక్ వైజ్ చెప్తాను. ఆగస్ట్ ఫస్ట్ వీక్ డైలీ గ్రామర్ రివైజ్ చేయండి. అట్లీస్ట్ 2 to 3 times గ్రామర్ రివిజన్ చేసుకోండి. ఇనీషియల్గా ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి. అండ్ ఆల్సో రీడింగ్ కూడా ఇంపార్టెంట్. ఎడిటోరియల్ ఆర్ న్యూస్ పేపర్ ఆర్ బుక్స్ ఏదైనా సరే రీడింగ్ డైలీ చేస్తుంటే ఆర్సీస్కి యూజ్ అవుతుంది. రీడింగ్ బిల్డ్ చేసుకుంటే కాంప్రహెన్షన్స్ చేసేటప్పుడు మనకి కొంచెం స్పీడ్ అనేది మెయింటైన్ అవుతుంది. రీడింగ్ కాంప్రహెన్షన్స్ కోసం యూజ్ అవుతుంది. డైలీ అట్లీస్ట్ 1 RC ప్రాక్టీస్ చేయండి. టెన్సెస్, నౌన్, ప్రొనౌన్, వర్బ్, యాడ్వర్బ్ ఈ 3 టాపిక్స్ రిలేటెడ్ ఈచ్ 20 questions డైలీ ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ 1 weekలో మీరు ప్రాక్టీస్ చేసిన కాన్సెప్ట్స్కి టాపిక్ వైజ్ క్విజెస్ అటెంప్ట్ చేయండి. సో దట్ యాక్యురసీ తెలుస్తుంది, మీకు వీకర్ సెక్షన్స్ ఏంటి అనేది అర్థమవుతుంది. సో వీక్గా ఉన్న ఏరియాస్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఆగస్ట్ వీక్ 2 ఇంగ్లీష్ ప్రిపరేషన్ ప్లాన్. గ్రామర్ రివైజ్ చేయండి, రీడింగ్ కంటిన్యూ చేయండి అండ్ ఆల్సో ఆర్సీ కూడా డైలీ ఒకటి ప్రాక్టీస్ చేయండి. టెన్సెస్, నౌన్, ప్రొనౌన్, వర్బ్, యాడ్వర్బ్ ప్రీవియస్ వీక్ ప్రాక్టీస్ చేశారు కదా, వాటితో పాటు సబ్జెక్ట్, వర్బ్, అగ్రిమెంట్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్ ఈ 2 కూడా యాడ్ చేసి ఈ 5 టాపిక్స్ ప్రాక్టీస్ చేయండి. డైలీ ప్రాక్టీస్ చేస్తూ టాపిక్ వైజ్ క్విజెస్ అటెంప్ట్ చేయండి. క్విజెస్ అటెంప్ట్ చేస్తూ అనాలిసిస్ కూడా చేసుకోండి. నెక్స్ట్ ఆగస్ట్ థర్డ్ వీక్ నుంచి ఆర్సీస్ ఇంక్రీజ్ చేయండి. 2 to 3 RCs డైలీ ప్రాక్టీస్ చేయండి. ఎర్రర్ డిటెక్షన్ 5 చేయండి. క్లోజ్ టెస్ట్ 5 to 10 questions చేయండి. ఫిల్లర్స్ 5+, వర్డ్ స్వాప్ 5 questions, మిస్పెల్డ్ 5 questions, పారాజంబుల్స్ 5 questions ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తూ డైలీ టాపిక్ వైజ్ క్విజెస్ అటెంప్ట్ చేయండి. క్విజెస్ అటెంప్ట్ చేస్తూ అనాలిసిస్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకోండి అండ్ ఆల్సో గ్రామర్ రూల్స్ కూడా రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ ఆగస్ట్ ఫోర్త్ వీక్ నుంచి సెక్షనల్ మార్క్స్ ఇవ్వటం స్టార్ట్ చేయండి. ప్రిలిమ్స్ సెక్షనల్ మార్క్స్ అటెంప్ట్ చేస్తూ మెయిన్స్ లెవెల్ ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. టాపిక్ వైజ్ మెయిన్స్ లెవెల్ ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి అండ్ ఆల్సో గ్రామర్ రూల్స్ రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ సెప్టెంబర్ వీక్ 1లో మెయిన్స్ లెవెల్ టాపిక్ వైజ్ టెస్ట్ అటెంప్ట్ చేయండి అండ్ ఆల్సో అనాలిసిస్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేయండి. వీక్ 2లో ఇంగ్లీష్ మెయిన్స్ లెవెల్ సెక్షనల్ మార్క్స్ స్టార్ట్ చేయండి. డైలీ సెక్షనల్ మార్క్స్ అటెంప్ట్ చేస్తూ అనాలిసిస్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకోండి మెయిన్స్ లెవెల్లో. నెక్స్ట్ సెప్టెంబర్ 16th నుంచి కంప్లీట్గా మీరు ప్రిలిమ్స్ లెవెల్ ప్రాక్టీస్ పైన ఉంటారు. ఆల్రెడీ చెప్పాను, క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్ అన్ని సబ్జెక్ట్స్ ప్రిలిమ్స్ లెవెల్లో సెక్షనల్ అండ్ ఫుల్ లెంత్ మార్క్స్ అటెంప్ట్ చేయండి మీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ డేట్ వరకు. ఇప్పటి వరకు స్టాటిక్ బ్యాంకింగ్ అవేర్నెస్, క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేశాం కదా. జస్ట్ బ్రీఫ్గా డిస్క్రిప్టివ్ అండ్ ఇంటర్వ్యూ గురించి కూడా ఒక ఐడియా వచ్చేలాగా చెప్తాను. డిస్క్రిప్టివ్లో 2 questions ఉంటాయి, 25 marks, 30 minutes డ్యూరేషన్. క్వశ్చన్స్లో ఒకటి లెటర్ రైటింగ్ అండ్ ఇంకొకటి ఎస్సే రైటింగ్. లెటర్ రైటింగ్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ 2 ఉంటాయి, ఏదైనా చూస్ చేసుకోవచ్చు. వర్డ్ లిమిట్ ఉంటుంది అండ్ డిస్క్రిప్టివ్ పార్ట్ సిస్టంలో టైప్ చేయాలి. ప్రిపరేషన్లో ఇంగ్లీష్ బిల్డ్ చేసుకుంటే డిస్క్రిప్టివ్ పార్ట్ ఈజీ అవుతుంది. ప్రజెంట్ డిస్క్రిప్టివ్ పైన అంత ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అయినా ప్రిపేర్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇంటర్వ్యూ గురించి డిస్కస్ చేద్దాం. సెలెక్షన్లో ఇంటర్వ్యూ వెయిటేజ్ కూడా ఉంటుంది. ఇంటర్వ్యూకి స్టాటిక్ బ్యాంకింగ్ అవేర్నెస్ ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ స్టాటిక్ బ్యాంకింగ్ అవేర్నెస్ నుంచి అడుగుతారు. సో స్టాటిక్ బ్యాంకింగ్ అవేర్నెస్ డైలీ 1/2 hour ఆర్ 1 hour రివిజన్ చేసుకోండి. ఆల్రెడీ చెప్పాను ఈ పాయింట్. మీరు షై పర్సన్ అయితే ఆర్ అందరి ముందు కొంచెం మాట్లాడటానికి అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యేలా అయితే డైలీ కొంచెం టైం స్పెండ్ చేసి మాట్లాడటానికి ట్రై చేయండి. బికాజ్ డైరెక్ట్గా మెయిన్స్ తర్వాత ప్రిపేర్ అవుతే యాంగ్జైటీ ఉండిపోతుంది. సో లిటిల్ బిట్ ప్రాక్టీస్ చేయండి. ఇప్పటి నుంచి కొంచెం టైం స్పెండ్ చేసి స్టార్ట్ విత్ 5 minutes. ట్రై టు టాక్ విత్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ప్రాక్టీస్ చేయండి. ఆర్ఎల్స్ మీరు ప్రిపేర్ అయిన ఏదైనా స్టాటిక్ బ్యాంకింగ్ రిలేటెడ్ టాపిక్ తీసుకొని మీకు మీరే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ట్రై చేయండి. కొంచెంగా టైం ఇంక్రీజ్ చేసుకోండి. 5 minutes to 10 minutes, నెక్స్ట్ 15 minutes అలా ఇంక్రీజ్ చేసుకోండి. మరీ ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 15 minutes సరిపోతుంది. ఫియర్ పోతుంది, యాంగ్జైటీ తగ్గుతుంది. సో
సో ఇంటర్వ్యూ కల్లా కొంచెం బెటర్గా ఫీల్ అవుతారు ఇది ప్రాక్టీస్ చేస్తే. నెక్స్ట్ రిపీటర్స్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. ఇనీషియల్గా 1 డే టైం తీసుకొని సెక్షనల్ మార్క్స్ అటెంప్ట్ చేయండి, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ లెవెల్ 2, అండ్ ఆల్సో 1 ఫుల్ లెంత్ ప్రిలిమ్స్ మాక్ అండ్ 1 ఫుల్ లెంత్ మెయిన్స్ మాక్ కూడా అటెంప్ట్ చేయండి. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది వేర్ యూ స్టాండ్ ఇన్ ద ప్రిపరేషన్ అనేది, అండ్ ఆల్సో వీకర్ సెక్షన్స్ కూడా తెలుస్తాయి. మే 1 మంత్ టైం తీసుకొని క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్ అన్నిట్లో మీ వీకర్ సెక్షన్స్ ఏమున్నాయో వాటిని బిల్డ్ చేసుకోండి. ఏ కాన్సెప్ట్స్లో వీక్గా ఉన్నారో వాటిని స్ట్రాంగ్ చేసుకోండి, బ్రష్ చేసుకోండి కాన్సెప్ట్స్ క్లియర్గా లేనివి. రిపీటర్స్ కాబట్టి మీరు ఆల్రెడీ స్టాటిక్ బ్యాంకింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకొని ఉంటారు. ఇఫ్ కంప్లీట్ చేయకపోతే డైలీ 1 అవర్ టైం స్పెండ్ చేసి మే మంత్లో కంప్లీట్ చేసుకోండి. ఇఫ్ ఆల్రెడీ కంప్లీట్ చేసుకొని ఉండుంటే బ్రషప్ చేసుకోండి స్టాటిక్ పార్ట్ని. స్టాటిక్ బ్యాంకింగ్ అవేర్నెస్ మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూలో బాగా యూజ్ అవుతుంది. సో ఇగ్నోర్ చేయకండి. జూన్ నుంచి డైలీ హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ టైం తీసుకొని డైలీ రివిజన్ చేసుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ మెయిన్స్కి బిఫోర్ 6 మంత్స్ ప్రిపేర్ అవుతే సరిపోతుంది. ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ అయిపోయి ఉంది కాబట్టి మీరు మే నుంచే కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసుకోండి. మెయిన్స్ ఎగ్జామ్ నవంబర్ 29th కాబట్టి 1 వీక్ బిఫోర్ వరకు కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాలి. సో నవంబర్ 22nd వరకు కరెంట్ అఫైర్స్ కవర్ చేసుకోండి. అక్టోబర్ వరకు డైలీ, వీక్లీ ఆర్ మంత్లీ ఏది ఫాలో అయినా సరే నవంబర్లో మాత్రం వీక్లీ కరెంట్ అఫైర్స్ ప్రిఫర్ చేయండి. నవంబర్ 3 వీక్స్ కరెంట్ అఫైర్స్ కంప్లీట్ చేసుకోండి ఎగ్జామ్ కంటే ముందు. డిస్క్రిప్టివ్ పార్ట్ అండ్ ఇంటర్వ్యూ గురించి బ్రీఫ్గా చెప్పాను. స్టాటిక్ బ్యాంకింగ్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ స్ట్రాటజీ కూడా చెప్పాను. కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలో ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను. కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ ఐడియా లేకపోతే ఒకసారి ఆ వీడియో చూడండి. నెక్స్ట్ క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్ మంత్ వైజ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ చెప్తాను. క్వాంట్ అండ్ రీజనింగ్ ప్రిపరేషన్ కోసం అప్కమింగ్ మంత్స్ జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఈ విధంగా డివైడ్ చేశాను. ప్రిలిమ్స్ అండ్ మెయిన్ స్ట్రాటజీ ఫర్ ఈచ్ సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెఫ్ట్ సైడ్ క్వాంట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అండ్ రైట్ సైడ్ రీజనింగ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. కన్ఫ్యూజన్ లేకుండా అర్థం అవటం కోసం ఫస్ట్ డీటెయిల్డ్గా క్వాంట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఆటోమేటిక్గా రీజనింగ్ కూడా అర్థమవుతుంది. జూన్ ఇనీషియల్ 20 days ప్రిలిమ్స్ లెవెల్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. స్పీడ్ మ్యాథ్స్ ఈచ్ టాపిక్ 15 questions ప్రాక్టీస్ చేయండి. అర్థమెటిక్ డైలీ 1 టాపిక్ 20 questions ప్రాక్టీస్ చేయండి. ప్రిలిమ్స్ లెవెల్ డిఐస్ 2 to 3 ప్రాక్టీస్ చేయండి డైలీ. ఈ ఇనీషియల్ 20 days యాక్యురసీ మీద వర్క్ చేయండి. ఫస్ట్ యాక్యురసీ బిల్డ్ చేసుకుంటే తర్వాత స్పీడ్ పైన వర్క్ చేయొచ్చు. నెక్స్ట్ జూన్ లాస్ట్ 10 days అండ్ జూలై ఫస్ట్ 5 days టోటల్ 15 days. ఈ 15 daysలో స్పీడ్ మీద వర్క్ చేయండి. ఇక్కడి నుంచి టైమర్తో ప్రాక్టీస్ చేయటం స్టార్ట్ చేయండి. స్పీడ్ మ్యాథ్స్ 40 to 50 minutes టైం సెట్ చేసుకొని 60 questions ప్రాక్టీస్ చేయండి. డే బై డే టైం డిక్రీజ్ చేస్తూ 30 minutesలో 60 questions సాల్వ్ చేసేలాగా ప్రాక్టీస్ చేయండి. ప్రిలిమ్స్ లెవెల్ కాబట్టి క్వశ్చన్స్ ఈజీ టు మోడరేట్ ఉంటాయి. నెక్స్ట్ అర్థమెటిక్ 1 అవర్ టైం సెట్ చేసుకొని డైలీ 30 questions ప్రాక్టీస్ చేయండి. డే బై డే టైం డిక్రీజ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. డిఏ కోసం 1 అవర్ టైం సెట్ చేసుకోండి. 15 daysలో ఫస్ట్ 1 week పర్ డే 5 DA ప్రాక్టీస్ చేయండి. స్పీడ్ ఇంక్రీజ్ చేసుకుంటూ నెక్స్ట్ వీక్ పర్ డే 7 DAs ప్రాక్టీస్ చేయండి. సండేస్ రివిజన్ కోసం యూటిలైజ్ చేసుకోండి. నెక్స్ట్ జూలై 6th to 15th 10 days మార్క్స్ స్టార్ట్ చేయండి. టాపిక్ వైజ్ మార్క్స్ అటెంప్ట్ చేయండి. స్పీడ్ మ్యాథ్స్ డైలీ 1 టాపిక్, అర్థమెటిక్ ఒకరోజు 1 టాపిక్ అండ్ అదర్ డే 2 టాపిక్స్ అలా ఆల్టర్నేటివ్గా అటెంప్ట్ చేయండి. డిఐస్ ఆల్టర్నేట్ డేస్లో మాక్ అటెంప్ట్ చేయండి. అర్థమెటిక్ 1 టాపిక్ మాక్ అటెంప్ట్ చేసిన రోజు డిఐ అటెంప్ట్ చేయండి మాక్. నెక్స్ట్ జూలై లాస్ట్ 15 days టైం సెట్ చేసుకోండి. స్పీడ్ మ్యాథ్స్కి ఒక హాఫ్ అన్ అవర్, అర్థమెటిక్కి 1 అవర్, డిఐ కోసం 1 అవర్ ఇలా టైం సెట్ చేసుకొని ఆ ఉన్న టైంలో ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయగలుగుతున్నారో తెలుసుకోండి. ఫర్ సపోజ్ స్పీడ్ మ్యాథ్స్ హాఫ్ అన్ అవర్లో 60 questions సాల్వ్ చేయగలుగుతున్నారు అంటే నెక్స్ట్ డే నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంక్రీజ్ చేయండి. సేమ్ టైంలో హాఫ్ అన్ అవర్లో 65 questions ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. అలా ఒక 3 to 4 days ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత సేమ్ టైంలో మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఇలా డే బై డే సేమ్ టైంలో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సేమ్ అలానే అర్థమెటిక్ అండ్ డిఐ కూడా చేయండి.
1 అవర్లో ఒక 25 క్వశ్చన్స్ సాల్వ్ చేయగలుగుతున్నారంటే నెక్స్ట్ 30 క్వశ్చన్స్కి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఇంక్రీజ్ చేయండి. డిఏ కూడా ఇనీషియల్గా 1 అవర్లో ఒక 8 డిఏస్ చేస్తుంటే నెక్స్ట్ 9, 10 అలా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇలా సేమ్ టైంలో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే స్పీడ్ అనేది ఆటోమేటిక్గా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అండ్ ఆల్సో ఈ 15 డేస్లో ఫస్ట్ వీక్ 2 to 3 సెక్షనల్ మార్క్స్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ వీక్ డైలీ ఒక సెక్షనల్ మార్క్ ఇస్తూ ప్రాక్టీస్ చేసుకోండి. సండేస్ రివిజన్ కోసం యూటిలైజ్ చేసుకోండి. నెక్స్ట్ ఆగస్ట్ మంత్ నుంచి మెయిన్స్ లెవెల్ ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. ఇక్కడ నుంచి వీక్ వైజ్ డివైడ్ చేశాను. ఫస్ట్ వీక్లో ప్రిలిమ్స్ ఫుల్ లెంత్ మార్క్స్ అటెంప్ట్ చేయండి డైలీ. అండ్ ఆల్సో మెయిన్స్ హై లెవెల్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయటం స్టార్ట్ చేయండి. స్పీడ్ మ్యాథ్స్ డైలీ 1 టాపిక్, అర్థమెటిక్ డైలీ 2 టాపిక్స్, డిఐ మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ 2 డిఐస్తోని స్టార్ట్ చేయండి. వీక్ 2 టాపిక్ వైజ్ మార్క్స్ అటెంప్ట్ చేయండి. స్పీడ్ మ్యాథ్స్ డైలీ 1 టాపిక్, డిఐ ఆల్టర్నేట్ డేస్లో అటెంప్ట్ చేయండి. అండ్ అర్థమెటిక్ ఒకరోజు 1 టాపిక్ అండ్ అదర్ డే 2 టాపిక్స్ అలా అటెంప్ట్ చేసుకుంటూ మాక్ అనాలిసిస్ కూడా చేసుకుంటూ ప్రాక్టీస్ చేయండి. ఆగస్ట్ వీక్ 3 నుంచి టైం లిమిట్ సెట్ చేసుకొని సేమ్ టైంలో మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయటం స్టార్ట్ చేయండి. అండ్ ఆల్సో 2 to 3 సెక్షనల్ మార్క్స్ అటెంప్ట్ చేసి అనాలిసిస్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేయండి. అండ్ వీక్ 4లో డైలీ సెక్షనల్ మార్క్స్ అటెంప్ట్ చేయండి మెయిన్స్ కోసం. మాక్ అనాలిసిస్ అనేది ఇంపార్టెంట్ అండ్ ఆల్సో అలాంగ్ విత్ దట్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ సెప్టెంబర్ ఫస్ట్ 10 డేస్లో మెయిన్స్ ఫుల్ లెంత్ మార్క్స్ అటెంప్ట్ చేయండి. మార్క్స్ అటెంప్ట్ చేస్తూ అనాలిసిస్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ సెప్టెంబర్ లాస్ట్ 20 డేస్ బిఫోర్ ఎగ్జామ్ 20 డేస్ టైం ఇది. సో ఈ 20 డేస్లో కంప్లీట్గా ప్రిలిమ్స్ మీద ఫోకస్ చేయండి. ప్రిలిమ్స్ ప్రాక్టీస్ చేయండి. సెక్షనల్ మార్క్స్ అండ్ ఫుల్ లెంత్ మార్క్స్ అటెంప్ట్ చేస్తూ అనాలిసిస్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకోండి ప్రిలిమ్స్కి. అంటే స్ట్రాటజీ క్లారిటీ వస్తే రీజనింగ్ కన్ఫ్యూజన్ లేకుండా అర్థమైపోతుంది. రీజనింగ్ జూన్లో ఇనీషియల్ 20 డేస్ మిస్లీనియస్ ఈచ్ టాపిక్ డైలీ 5 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. పజిల్స్ డైలీ 2 సెట్స్, సీటింగ్ అరేంజ్మెంట్ డైలీ 2 సెట్స్. ఈ ఇనీషియల్ డేస్లో యాక్యురసీ మీద వర్క్ చేయండి. నెక్స్ట్ జూన్ లాస్ట్ 10 డేస్ అండ్ జూలై ఇనీషియల్ 5 డేస్ టోటల్ 15 డేస్. ఈచ్ టాపిక్కి టైమర్ సెట్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి సో దట్ స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ జూలై 6th to 15th టాపిక్ వైజ్ మార్క్స్ స్టార్ట్ చేయండి. మిస్లీనియస్ డైలీ 2 టాపిక్స్, పజిల్స్, సీటింగ్ అరేంజ్మెంట్ డైలీ టాపిక్ వైజ్ మార్క్స్ అటెంప్ట్ చేస్తూ అనాలిసిస్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ జూలై లాస్ట్ 15 డేస్ టాపిక్ వైజ్ టైం సెట్ చేసుకోండి. విత్ ఇన్ టైంలో ఎన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయగలుగుతున్నారో చెక్ చేసుకోండి. ఆ డే బై డే విత్ ఇన్ సేమ్ టైంలో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి సో దట్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ 15 డేస్లో ఫస్ట్ 1 వీక్ 2 to 3 సెక్షనల్ మార్క్స్ అటెంప్ట్ చేయండి ప్రిలిమ్స్ లెవెల్. అండ్ సెకండ్ వీక్ డైలీ సెక్షనల్ మార్క్స్ అటెంప్ట్ చేస్తూ మాక్ అనాలిసిస్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేయండి. సండేస్ రివిజన్ కోసం యూటిలైజ్ చేసుకోండి. నెక్స్ట్ ఆగస్ట్ నుంచి మెయిన్స్ లెవెల్ ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. ఆగస్ట్ ఫస్ట్ వీక్ ప్రిలిమ్స్ లెవెల్ ఫుల్ లెంత్ మార్క్స్ అటెంప్ట్ చేయండి. మెయిన్స్ లెవెల్ ప్రాక్టీస్లో మిస్లీనియస్ డైలీ 2 టాపిక్స్ ప్రాక్టీస్ చేయండి. సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ పజిల్స్ డైలీ 2 to 3 సెట్స్ ప్రాక్టీస్ చేయండి మెయిన్స్ లెవెల్వి. ఆగస్ట్ సెకండ్ వీక్లో టాపిక్ వైజ్ మార్క్స్ అటెంప్ట్ చేసుకుంటూ అనాలిసిస్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేయండి. సేమ్ టైంలో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ట్రై చేయండి సో దట్ స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. ఆగస్ట్ థర్డ్ వీక్ విత్ ఇన్ టైంలో మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ వీక్లీ 2 to 3 మార్క్స్ అటెంప్ట్ చేయండి. ఫోర్త్ వీక్ డైలీ సెక్షనల్ మార్క్స్ అటెంప్ట్ చేయండి మెయిన్స్ అండ్ ఆల్సో అనాలిసిస్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ సెప్టెంబర్ ఇనీషియల్ 10 డేస్ మెయిన్స్ ఫుల్ లెంత్ మార్క్స్ అటెంప్ట్ చేయండి. లాస్ట్ 20 డేస్ అప్ టు ప్రిలిమ్స్ ఎగ్జామ్ కంప్లీట్గా ప్రిలిమ్స్ పైన ఫోకస్ చేయండి. ప్రిలిమ్స్ రిలేటెడ్ సెక్షనల్ మార్క్స్ అండ్ ఫుల్ లెంత్ మార్క్స్ అటెంప్ట్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళండి బిఫోర్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ వరకు. నెక్స్ట్ ఇంగ్లీష్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. జూన్ ఇనీషియల్ 15 డేస్ డైలీ ఆర్సీ 2 సెట్స్ చేయండి. గ్రామర్ డైలీ రివిజన్ చేయండి. అండ్ ఆల్సో రీడింగ్ ఎడిటోరియల్ కానీ న్యూస్ పేపర్ కానీ బుక్స్ కానీ ఏదో ఒకటి రీడింగ్ అనేది ఇంపార్టెంట్. కాంప్రహెన్షన్ స్పీడ్గా చేయడానికి యూజ్ అవుతుంది. టెన్సెస్, సబ్జెక్ట్ అగ్రిమెంట్, వర్బ్, యాడ్వర్బ్, యాడ్జెక్టివ్ అండ్ ప్రిపోజిషన్, నౌన్, ప్రినౌన్ ఈ 5 టాపిక్స్ని రివిజన్ చేసుకోండి. అండ్ ఈ 5 టాపిక్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. అండ్ ఆల్సో డైలీ ఎర్రర్ డిటెక్షన్ 5 క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. ఈ టాపిక్స్ అన్నిటికీ సంబంధించి షార్ట్ క్విజ్ అటెంప్ట్ చేయండి.
నెక్స్ట్ 15 డేస్ రీడింగ్ కంటిన్యూగా ప్రాక్టీస్ చేయండి అండ్ ఆర్సీస్ డైలీ 2 చేయండి. ఆల్ గ్రామర్ రూల్స్ డైలీ రివిజన్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేయండి. ఎర్రర్ డిటెక్షన్ 5 to 10 క్వశ్చన్స్ చేయండి. అండ్ ఆల్సో వీక్ 1లో టాపిక్ వైజ్ టెస్ట్ అటెంప్ట్ చేయండి. వీక్ 2లో మిక్స్డ్ టెస్ట్ అటెంప్ట్ చేయండి. అంటే లైక్ అన్ని టాపిక్స్ మిక్స్డ్గా ఉంటాయి కదా టెస్ట్, అలాంటివి అటెంప్ట్ చేయండి. నెక్స్ట్ జూన్ ఇనీషియల్ 15 డేస్ డైలీ 2 ఆర్సీస్ ప్రాక్టీస్ చేయండి. ఎర్రర్ డిటెక్షన్ 5 క్వశ్చన్స్, క్లోజ్ టెస్ట్ 5 to 10 క్వశ్చన్స్, ఫిల్లర్స్ 5 to 10, వర్డ్ స్వాప్ 5, మిస్పెల్డ్ 5, పారాజంబుల్స్ 5. 15 డేస్ ఆల్టర్నేట్ డేస్లో 1 డే ప్రాక్టీస్ చేయండి, 1 డే టెస్ట్ రాయండి ఈ టాపిక్స్ అన్నింటికి సంబంధించి. నెక్స్ట్ 15 డేస్ డైలీ సెక్షనల్ మార్క్స్ అటెంప్ట్ చేయండి ప్రిలిమ్స్ సంబంధించి. అండ్ ఆల్సో వీక్గా ఉన్న ఏరియాస్ని స్ట్రాంగ్ చేసుకోండి ప్రాక్టీస్ చేసుకుంటూ. నెక్స్ట్ ఆగస్ట్ ఫస్ట్ 15 డేస్ ఇనీషియల్ 1 వీక్ ప్రిలిమ్స్ ఫుల్ లెంత్ మార్క్స్ అటెంప్ట్ చేయండి. అండ్ ఆల్సో ప్యారలల్గా మెయిన్స్ ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. రీడింగ్ కంటిన్యూ చేయండి, గ్రామర్ రివైజ్ చేయండి అండ్ అన్ని టాపిక్స్కి హై లెవెల్ ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేయండి. ఆగస్ట్ లాస్ట్ 15 డేస్లో ఫస్ట్ వీక్ టాపిక్ వైజ్ టెస్ట్ అటెంప్ట్ చేయండి మెయిన్స్ సంబంధించి. అండ్ ఆల్సో మాక్ అనాలిసిస్ చేసుకుంటూ ప్రాక్టీస్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఆగస్ట్ లాస్ట్ 15 డేస్ సెకండ్ వీక్లో మెయిన్స్ రిలేటెడ్ సెక్షనల్ మార్క్స్ అటెంప్ట్ చేయండి ఇంగ్లీష్వి. అండ్ ఆల్సో మాక్ అనాలిసిస్ అండ్ ప్రాక్టీస్ ఇంపార్టెంట్. ఆ తర్వాత సెప్టెంబర్ ఇనీషియల్ 10 డేస్ మెయిన్స్ రిలేటెడ్ ఫుల్ లెంత్ మార్క్స్ అటెంప్ట్ చేయండి. ఇంగ్లీష్, క్వాంట్ అండ్ రీజనింగ్ 3 సబ్జెక్ట్స్లో సెప్టెంబర్ ఇనీషియల్ 10 డేస్లో ఫుల్ లెంత్ మార్క్సే షెడ్యూల్ చేశాను. సో సెప్టెంబర్ ఇనీషియల్ 10 డేస్ మెయిన్స్ ఫుల్ లెంత్ మార్క్స్ అటెంప్ట్ చేయండి. సెప్టెంబర్ 11th నుంచి ప్రిలిమ్స్ ఎగ్జామ్ వరకు మీరు కంప్లీట్గా ప్రిలిమ్స్ పైన ఫోకస్ చేయండి. ప్రిలిమ్స్ రిలేటెడ్ సెక్షనల్ మార్క్స్ అండ్ ఫుల్ లెంత్ మార్క్స్ అటెంప్ట్ చేస్తూ ప్రాక్టీస్ చేసుకోండి విత్ అనాలిసిస్. కరెంట్ అఫైర్స్, డిస్క్రిప్టివ్ అండ్ స్టాటిక్ పార్ట్ ఇవన్నీ ఆల్రెడీ డిస్కస్ చేశాను. నేను చెప్పిన స్ట్రాటజీ మీకు సూట్ అవుతుంది అనిపిస్తే మీరు ఫాలో అవ్వచ్చు, ఆర్ఎల్స్ మీరు మీ ఓన్ స్ట్రాటజీ ప్రిపేర్ చేసుకొని ఫాలో అవ్వండి. ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఆల్సో డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ఐబీపీఎస్ పీఓ ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.